హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ ఫ్రెండ్స్. మార్కెట్ స్లైట్గా తగ్గింది, పెద్దగా ఏం లేదు. ఎందుకంటే రేపు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది కదా. అహెడ్ ఆఫ్ దట్ దే డోంట్ వాంట్ టు మెస్అప్. ఎంత కావాలో అంత, ఏ మేరకు కావాలో ఆ మేరకు పడేశారు. సరే, అయిపోయింది. తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కొంచెం రికవరీ కూడా తీసుకొచ్చారు. అంటే అటు ఇటు జనరల్గా ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ బోత్ సైడ్స్ తినేస్తారు, కరిగిపోతాయి కదా ఆ రోజుకి. ఇట్స్ అ బిగ్ గేమ్. ఇట్స్ అ బిగ్ గేమ్. ఆ గేమ్ ఒక్కోసారి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తెలిసిపోయింది వాళ్ళు ఏం గేమ్ ఆడబోతున్నారు, నిన్న తెలిసిపోయింది. ఓవర్గా స- ఆ కాల్స్ అమ్మేశారు. కాల్స్ అంత గట్టిగా అమ్మేశారు అంటే అర్థం ఏంటంటే పెరగనివ్వరు అని అర్థం, అంటే పడేస్తారని. సరే, ఇట్స్ ఓకే. అయితే ఏంటి పొజిషన్ అంటే, ఒకటి, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ రేపు రాబోతున్నది. ఫస్ట్ ఆర్బీఐ ఆర్బీఐ గవర్నర్గా మల్హోత్రా గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎంపీసీ మీటింగ్ ఇది. ఈ సర్ప్రైజెస్, అది ఎట్లా కోఇన్సిడెన్స్ అంటే, ఆయన టైంలో ఈ ఇంట్రెస్ట్ రేట్లు రివ్యూ టైంకి వచ్చాడు. ఇప్పటి వరకు ఏంటంటే ఇన్ఫ్లేషను అనేది ఫ్యాక్టర్ వల్ల ఏమీ చేయలేదు. అంటే దాన్ని పడేయటం అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించేటటువంటి వెసులుబాటు కలగలేదు. ఇప్పుడు యాక్చువల్గా ఉంది, వెసులుబాటు ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించవచ్చు. పైగా గ్రోత్ కూడా లేదు కదా, కంపెనీస్ తాలూకు పెర్ఫార్మెన్స్ బాగుండలేదు. అంటే దీన్ని బట్టి స్లో డౌన్ అవుతున్నది ఎకానమీ. మరి గ్రోత్ కావాలంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలి, తప్పదు. కాబట్టి మార్కెట్ యునానిమస్గా 0.25% తగ్గిస్తాడు, యాజ్ ఎ గిఫ్ట్ ఫర్ హిజ్ ఎంట్రీ. ఫ్రెష్గా ఛార్జ్ తీసుకున్న సందర్భంగా 0.25%. కోర్స్ ఆయన ఇండివిజువల్గా తీసుకునే డెసిషన్ కాదనుకోండి, కమిటీ రికమెండేషన్ ఉంటుంది. సో 0.25% ఇంట్రెస్ట్ రేట్ తగ్గటానికి ఛాన్సెస్ ఎక్కువ అని ఆ, లోకం అంతా కూడే కూస్తున్నది. కొంతమంది అయితే అభ్యుదయవాదులు ఓవర్ ఆప్టిమిజం, 0.5% అంటే 0.5% తగ్గించేస్తాడు, తగ్గించేయచ్చు అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎటొచ్చి ప్రాబ్లం ఏంటంటే, వెన్ వి ఫెయిల్ టు మీట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, వి గెట్ డిసప్పాయింటెడ్. అది జరగలేదనుకోండి, అబ్బాయి అబ్బాయి ఎప్పుడే కాదు, నెక్స్ట్ టైం నుంచి చేస్తాను అన్నాడు అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి చూద్దాం అన్నాడు అనుకోండి, అకామిడేటివ్ స్టాన్స్ తీసుకున్నా కానీ ఆ, చూద్దాము, నెక్స్ట్ చూద్దాం అంటే మాత్రం కొద్దిగా ఇబ్బందే మనకి. ది ది మోర్ ది ఎక్స్పెక్టేషన్, ది హయ్యర్ ది డిసప్పాయింట్మెంట్ వెన్ ది ఎక్స్పెక్టేషన్ ఫెయిల్స్. వెన్ ది ఎక్స్పెక్టేషన్ మీట్స్, ఏమవదు, ఓకే మనం ఇది ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగింది, ఓకే వండర్ఫుల్, అంతటితో సరిపెట్టుకుంటాం. ఎక్స్పెక్ట్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్ కానీ పూర్తి అవ్వకపోతే మాత్రం, ఫుల్ఫిల్ అవ్వకపోతే, మీట్ అవ్వకపోతే డిసప్పాయింట్మెంట్. అది మార్కెట్కి కూడా వర్తిస్తుంది. చూద్దాం రేపు ఎలా ఉంటుందో. సో ఈసారి వచ్చే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ చాలా సిగ్నిఫికెంట్. మనం జస్ట్ వీఆర్ ఎట్ ది థ్రెషోల్డ్. చూడండి, థ్రెషోల్డ్ అంటే గుమ్మం దగ్గర ఉన్నాం, వాకిట్లో ఉన్నాడు, వాకిట్కి వచ్చి నిలబడ్డాను అంటారు చూసారా, గుమ్మం దగ్గర నిలబడి ఉంది మార్కెట్. ఇట్ ఈస్ మేక్ ఆర్ బ్రేక్ పొజిషన్.
మేక్ ఆర్ బ్రేక్ పొజిషన్లో ఉంది. చూడండి ఒకసారి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమనుకున్నాము, ఇది వైట్ క్యాండిల్ మంచిదే కానీ ఈ వైట్ క్యాండిల్తో పైన ట్రేడ్ అయితే బుల్లిష్, కింద ట్రేడ్ అయితే బేరిష్. అంటే ఒక క్యాండిల్ ఈ క్రుషియల్ లెవెల్, అంటే 50-డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళ్ళటానికి ప్రయత్నించి పడిపోయింది కొద్దిగా అనుకోండి. తర్వాత ఈరోజు కూడా తగ్గింది. అంటే నిన్న 40-45 పాయింట్లు అయితే ఈరోజు 70-80 పాయింట్లు, అంటే కొద్దిగా ఎక్కువ. అంతేగాని ఆ, పూర్తిగా పడిపోలేదు. ఇది ఎప్పుడు అవుతుంది చూడండి. ఇది ఇక్కడ ఈ లైన్కి దిగువకు వస్తే, అంటే ఈ వైట్ క్యాండిల్ ఏదైతే వచ్చిందో పైకి వెళ్ళిందో అది అక్కడి నుంచి దిగువకు వస్తే, అక్కడి నుంచి ఇంకా మళ్ళీ మరొకసారి బేర్ మార్కెట్, అంటే బేరిష్నెస్ పర్సిస్ట్ అవుతుంది అనమాట, కంటిన్యూ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6 అన్ని వైట్ క్యాండిల్సే కనబడుతున్నాయి. ఇంతకుముందు జరిగిన ట్రేడింగ్కి వీటన్నిటికీ ఈ ట్రేడింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ వైట్ క్యాండిల్ మూడే మూడు వచ్చినాయి, తర్వాత నిలబడలేదు. ఇక్కడ 4 వైట్ క్యాండిల్స్ వచ్చినాయి, కొంతకాలం నిలబడినట్టు నిలబడి ఆ తర్వాత పడిపోయింది. ఓకే, ఒకటి ఇది ఒకసారి ఇక్కడి నుంచి చెప్పాలంటే వైట్ క్యాండిల్స్ ఇక్కడ ఒకసారి బాటమ్ అవుట్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకసారి, దిస్ ఈజ్ వన్, నంబర్ 1. చూడండి, లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ బాటమ్ అవుట్ అయినప్పుడు ఒక రిట్రేస్మెంట్ వచ్చింది, అది కొంచెం మెయింటైన్ అయింది కూడా అలాగా. సో అక్కడ మళ్ళీ తట్టుకోలేదు కదా, మళ్ళీ సెకండ్ టైము ఆ తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం చిన్నది, అంత కాదు, ఇక్కడ పెద్దనిచ్చిన, ఇదేమో కొంచెం చిన్ననిచ్చిన. ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి దగ్గర దగ్గర 1000 పాయింట్లు పైన పెరిగింది, కానీ ఇక్కడ మాత్రం ఒక 400, 500, 500-600 పాయింట్లు రికవర్ అయింది అంతే. 500-600 పాయింట్లు. సో దాని పర్యవసానం ఇంత తగ్గింది. మళ్ళీ మూడోసారి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఈ నిచ్చెన కొంచెం జాగ్రత్తగా చూడండి, టెక్నికల్స్ మీకు తెలుసుకుంటే అర్థమైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గేమ్. అర్థమైతే చాలా బాగుంటుంది. ఈ నిచ్చెన చాలా పెద్దది, తర్వాత ఈ నిచ్చెన మధ్యలో చాలా చిన్న నిచ్చెన, మళ్ళీ మరొకసారి ఈ నిచ్చెన కంటే ఈ నిచ్చెన పెద్దది. అంటే కొంచెం ఇది లేటెస్ట్ బాటమ్ అన్నమాట. అంటే ఇక్కడికి మరొకసారి రావడానికి మార్కెట్ సిద్ధంగా లేదు అని అర్థం. 22,800కు మళ్ళీ రావడానికి సిద్ధంగా లేదు. రాదనేం లేదు, అట్లా రాదని గ్యారంటీగా చెప్పలేము. రావటానికి సిద్ధంగా లేదు అంతే, ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఏదో సడన్గా అనుకోనివి జరిగితే తప్ప మా నార్మల్గా అయితే లేదు, అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఈ నిచ్చెన కంటే ఈ నిచ్చెన పెద్ద నిచ్చెన వచ్చింది. తర్వాత ఈ లైన్ క్రాస్ చేసి 23,400కి దిగువన ట్రేడ్ అయితే మాత్రం ఇబ్బంది, బేరిష్నెస్ పర్సిస్ట్ అవుతున్నది. ఓకే, దీన్ని ట్రెండ్ని చూడటానికి, ఈ ట్రెండ్ చూడటానికి క్యాండిల్ స్టిక్స్ కంటే క్లోజింగ్ ప్రైస్ ఇంకొంచెం బాగా ఉంటుంది, అంటే క్లారిటీ వస్తుంది. చూడండి, లైన్ కదా, లైన్ గ్రాఫ్ కాబట్టి ఇక్కడ క్లారిటీ ఏంటి, క్లారిటీ అంటే ఇది లో, తర్వాత ఇది లో. అంటే ఈ లోకి డిఫరెన్స్ ఏంటంటే హయ్యర్ లో, అంటే పాజిటివ్ ట్రెండ్ సూచిస్తున్నది ఇక్కడ. ఈ హై కంటే ఈ హై ఎక్కువ, అంటే పాజిటివ్. హయ్యర్ లోస్, హయ్యర్ హైస్, దిస్ ఈజ్ ద పీక్. ఇదే మిస్లీడింగ్, అట్లా కొంచెం తీసుకెళ్ళి అక్కడి నుంచి వరుసనే పడేశారు.
చూసారా? ఈ హై తర్వాత 24,700 తీసుకెళ్ళి ఆ తర్వాత ఇక అడ్రస్ లేకుండా పడేశారు. ఎక్కడ అంత చిక్కటం లేదు. ఓకే. సో ఇప్పుడు ఏంటి జరుగుతున్నది? దిస్ ఈజ్ లో అండ్ దిస్ ఈజ్ లో, అంటే హయ్యర్ లో, హయ్యర్ లో, లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్. ఈ హైస్ లోనే, లోస్ లోనే. లోస్ అంటే చూడండి, ఈ హైకి దీంతో కలుపుతాను పర్వాలేదు. లోయే కదండి, లోవర్ హైస్. మరి ఇది లోయే కదా. ఒక ఛానల్ ఫార్మేషన్లో నడుస్తున్నది మార్కెట్. ఈ ఛానల్ ఫార్మేషన్లో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ ఆన్ ది హయ్యర్ సైడ్. ఇట్ హ్యాస్ రీచ్డ్ ది హయ్యర్ సైడ్. హయ్యర్ సైడ్కి రావటం అంటే రెండు పాసిబిలిటీస్ ఏంటంటే, అది బ్రీచ్ చేసి పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్తే ఏంటంటే బ్రేక్అవుట్ అయిందండి, ఇక్కడ నుంచి బుల్లిష్ అండి అని చెప్తాం. అసలు పైకి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ హై ఉంది, ఈ ఛానల్లో కూడా ఈ హైకి ఇది ఇంత ఇంత మాత్రం కూడా వెళ్ళలేకపోయింది. ఛానల్ టచ్ చేయలా. సెకండ్ హై, ఈ హై తర్వాత ఈ హై ఈ ఛానల్ని కూడా టచ్ చేయలేక దిగువనే, దిగువ నుంచే జారిపోయింది, కిందకు వచ్చేసింది. అంటే సక్సెస్ఫుల్గా లోవర్ సైడ్ ఈ ఛానల్ని టచ్ చేస్తున్నారు తప్ప హయ్యర్ సైడ్ టచ్ చేయలేదు కదా. ఈసారి మరీ ఘోరం, ఇక్కడ దగ్గరలోనే వెనక్కి వచ్చేసింది. సో ఇక్కడ ఇట్ ఈస్ మీటింగ్, ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్ రెండు, దే ఆర్ సాటిస్ఫైయింగ్. అంటే సిగ్నిఫికెంట్లీ దే ఆర్ షోయింగ్ ది బేరిష్నెస్. కానీ ఫస్ట్ టైం ఈ బాటము కంటే ఇది తక్కువ కదా. ఈ బాటమ్ ఎంత అండి, 23,200 ఎంత ఉంటే ఇది 22,800 న్యూ లో, కొత్తలో. ఈ లోకి ఈ లో చూడండి, ఈ లోతో పోలిసి చూస్తే ఈ లో కొత్తలో, పాత దానికంటే కూడా ఇంకా దిగువన. ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ ఛానల్లో టాప్కి వచ్చింది, టాప్ని టచ్ చేసింది. అంటే ఈ ఇండికేషన్ ఏంటంటే, అదే ఇంతకుముందు చూసాం కదా, పెద్ద చిన్న పెద్ద నిచ్చెనని. ఈ నిచ్చెన కూడా ఇక్కడి నుంచి ఇక్కడ పైకి ఇంత నిడివి, అంటే కొంచెం స్ట్రెంగ్త్ పుంజుకుంటుంది. ఇక్కడ తగ్గిన తర్వాత ఇక్కడ బయింగ్ వచ్చిందనమాట. ఇక్కడ ఈ స్టేజ్లో సెల్లర్స్ ఎగ్జాస్ట్ అయిపోయారు, బయర్స్ యాక్టివ్ అయ్యారు, బయింగ్ వచ్చింది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. మధ్యలో కొంచెం తగ్గిన 2 రోజులు వచ్చింది. ఇక్కడ నౌ ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్, ఇట్ ఈస్ ట్రయింగ్ టు క్యాచ్ దిస్ 50-day మూవింగ్ యావరేజ్ అండ్ గో అబౌవ్. కానీ అది కాలేదు, అక్కడ రెసిస్టెన్స్ వచ్చింది. మూవింగ్ యావరేజెస్ దగ్గర న్యాచురల్గా రెసిస్టెన్స్ వస్తుంది. అది హయ్యర్, ఇట్ ఈస్ ఆన్ ది హయ్యర్ సైడ్. ఛానల్కి కూడా హయ్యర్ సైడ్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, అయితే ఇదొక లో, అయితే ఇదొక లో, చూసారా? తర్వాత ఇది ఇంకా దిగుతుందా, మరొకసారి దీనిలానే పైకి వెళ్తుందా? అంటే ఇవి, దీన్ని ఏంటంటే ఫ్లాగ్ ఫార్మేషన్ అంటాం, జెండా ఫార్మేషన్ ఇది. ఇక్కడ నుంచి జెండా చూడండి, పోల్ ఇది, దిస్ ఈజ్ పోల్, దిస్ ఈజ్ ఫ్లాగ్, అండ్ అగైన్ దిస్ ఈజ్ పోల్ అండ్ దిస్ ఈజ్ ఫ్లాగ్. ఫ్లాగ్ కొంచెం డౌనే ఉంటుంది, కానీ అది ఈ ట్రెండ్ ఇలా కంటిన్యూ అయితే ఫ్లాగ్ ఆన్ ది హయ్యర్ సైడ్, రైజింగ్ ఫ్లాగ్ అనమాట. ఫాలింగ్ ఫ్లాగ్ కూడా ఉంటుంది, ఇది రైజింగ్. ఫాలింగ్ ఫ్లాగ్ ఎలా ఉంటుందంటే, ఇది చూడండి, ఇది పోలు, ఇది ఫ్లాగ్, మళ్ళీ ఇది పోలు, ఇది ఫ్లాగ్. చూసారా? పడేటప్పుడు ఇలా పడుతుంది, పెరిగేటప్పుడు ఇలా పెరుగుతుంది. సో ఈ కథా కమామేష్ అంతా ఏంటంటే కంక్లూషను,
ఇక్కడ స్ట్రెంగ్త్ పుంజుకుంది నిఫ్టీ, కానీ ఏకధాటిగా పైకి వెళ్ళే అంత బలం లేదు. అందుకని ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చింది, ఆగింది. డజంట్ మీన్ దట్ ఇట్ విల్ నాట్ బ్రీచ్ అండ్ క్రాస్ అబౌవ్. అది కంక్లూషన్. అయితే ఇవన్నీ ఇవంతా గ్రాఫ్ అంతా తీసేస్తే అప్పుడు కొంచెం చూడొచ్చు బెటర్గా. దీన్ని 4 నెలలు చేస్తాను, ఇది ఎగిరిపోతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఏంటి కంక్లూజన్ అంటే, ఇది ఒక సపోర్ట్, లేటెస్ట్. దిస్ ఇస్ ద లేటెస్ట్ సపోర్ట్. దిస్ లేటెస్ట్ సపోర్ట్ ఈజ్ ఆల్సో సపోర్టెడ్ బై అదర్ లెవెల్స్. చూడండి ఇక్కడ ఒక్క లైన్ డ్రా చేస్తాను. ఇది చూసారా? ఆ, ఇక్కడ సపోర్టు, ఇక్కడేమో రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్టు రెసిస్టెన్స్ సపోర్టు. ఈ లైను గుర్తుపెట్టుకోండి, 23,400. డన్. అది ఇందాక క్యాండిల్ కూడా చూసాం కదా, క్యాండిల్లో కూడా అక్కడ మ్యాచ్ అయింది దీంతో. 23,400 ఈజ్ ద సపోర్ట్. ఇది బ్రీచ్ అయితే 23,400కి దిగితే నిఫ్టీ అక్కడ బేరిష్నెస్ వస్తుంది. బేరిష్నెస్ రావటం ఎట్లా అంటే, అది ఈవెన్ ఈ లోని టెస్ట్ చేయొచ్చు మరొకసారి, లేదా ఇంకా కిందకి దిగొచ్చు, లేదా మధ్యలో ఎక్కడో ఇగో ఈ లెవెల్లో 23,200 లెవెల్లో వచ్చినట్టు వచ్చి కొంచెం వచ్చి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. అది ఎంతవరకు దిగుతుంది అనేది వేరే సంగతి. ఇక్కడి నుంచి 23,400 కంటే దిగువని రావటం మాత్రం శుభం కాదు, నాట్ ఎ గుడ్ సైన్. 23,400కి రానంత వరకు మార్కెట్ ఓకే. సో ఎక్స్పెక్ట్ దిస్ మార్కెట్ టు బి అబౌవ్ 50-day మూవింగ్ యావరేజ్ సూన్. త్వరలో ఈ 50-day మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసుకుని పైకి వెళ్ళి 200-day మూవింగ్ యావరేజ్ తోటి సత్సంబంధాలు ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదో చాలా ఆప్టిమిస్టిక్గా చెప్తున్నారు సార్ అని అనొద్దు. ఆప్టిమిజమే, నిజం చెప్పాలంటే ఆప్టిమిజమే, అంతకన్నా యాక్యురసీ ఏం లేదు ఇందులో. ఆప్టిమిజమే. ఎందుకంటే జెండా ఫార్మేషను, రైజింగ్ జెండా ఫార్మేషన్స్ లో వచ్చింది కాబట్టి, ఇంకా ఇంకొక జంప్ వేసింది అనుకోండి, ఇంకో జెండా వచ్చింది అనుకోండి, ఇంకొక పోలు ఇక్కడ పైకి ఇట్లాగా ఇంకో పోల్ వస్తే ఏముంది, ఈ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది, 50-day మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసేస్తుంది. అది ఆ బుల్లిష్నెస్ కన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది, 24,200 దగ్గర వస్తుంది. అది కూడా చూపిస్తాను చూడండి, 24,200 ఇది రైట్. ఈ 24,200 ఇలా పాక్కుంటూ దేక్కుంటూ జెండా ఫార్మేషన్ తోటి, లేదా ఏదో ఫార్మేషను తోటి 24,200 ఎప్పుడైతే క్రాస్ చేసి పైకి వెళుతుందో అక్కడ ఎస్, అక్కడ ఫర్దర్ షార్ట్ కవరింగ్ కూడా వస్తుంది. ఫ్రెష్ బయింగ్, ఫర్దర్ షార్ట్ కవరింగ్లు వచ్చి అక్కడ మొమెంటము, ఒక రకమైనటువంటి మొమెంటం క్రియేట్ చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇది వెండి తెరపై చూడవలసిందే. ఈ రేంజ్లో మూవ్ అయ్యే మార్కెటే, ఈ రేంజే. సో వెరీ సింపుల్ అండి, లాజిక్ క్లియర్ అయిందా? 800 పాయింట్స్ రేంజ్లో ఉంది మార్కెట్. ఈ 800 పాయింట్స్ రేంజ్ ఏంటంటే 23,400, 24,200. ఇది నోట్ చేసుకోండి, ముఖ్యంగా ట్రేడింగ్ చేసే వాళ్ళైతే ఇది నోట్ చేసుకోండి. 23,400, 24,200 ఈ మధ్యన ట్రేడ్ అవుతుంది. ఎన్ని రోజులు ట్రేడ్ అవుతుంది, ఎంతకాలం ట్రేడ్ అవుతుందో అది చెప్పలేము, కానీ ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది జనరల్గా. అలా కాకుండా దిగువకి ఈ లక్ష్మణ్ రేఖ లాంటి రెండు రైలు పట్టాలకి పైకి వెళ్తే బుల్లిష్,
ఇంకా చూడక్కర్లేదు. 25,000కి వచ్చేస్తుంది సునాయాసంగా త్వరగా. ఉమ్, లేదు కిందకు వచ్చిందా ఇబ్బందే. బేరిష్గా ఉంటుంది. అది ఎంత దిగుతుందో అది కరెక్ట్గా మెజర్ చేసి చెప్పలేము, కానీ బేరిషే. 23,400 బ్రీచ్ చేసి కిందకి రాకూడదు. అలాగే 24,200 దాటి పైకి వెళ్తే జనరల్గా వెళ్ళే అవకాశం లేదు నియర్ ఫ్యూచర్లో. అలా వెళితే బుల్లిష్, ఇలా దిగితే బేరిష్. సింపుల్. ఐ థింక్ ఐఎమ్ డన్. ఓకే. ఇప్పుడు రెండు స్టాక్స్ గురించి మిత్రులు ఆ, చెప్పారు సార్, ఈ షేర్ల గురించి కొద్దిగా డిస్కస్ చేయండి సార్ అని. సో ఐ ఒబ్లైజ్. ఏంటి ఆ స్టాక్స్ అంటే, ఒకటి బంధన్ బ్యాంకు. మీలో ఎవరి దగ్గర ఉందేమో నాకు తెలియదు. బంధన్ బ్యాంకు. బంధన్ బ్యాంకు చూడండి, ఇట్ ఈస్ బిలో 50-day మూవింగ్ యావరేజ్ రేంజ్లో నడిచింది బాగా. బాటమ్ అవుట్ అయ్యి 134, 6 ఆ రేంజ్లో బాటమ్ అవుట్ అయ్యి రేంజ్లో నడిచింది. నడుస్తున్నది ఇప్పటికీ. ట్రెండ్ ఈజ్ క్లియర్లీ డౌన్. లాస్ట్ 3 monthsలో డౌన్ ట్రెండ్. లాస్ట్ 3 monthsతో పాటు 2 years చూద్దాం, కొంచెం లాంగ్ పర్స్పెక్టివ్. లాస్ట్ 2 yearsలో ఎలా ఉంది? 2 years అంటే సుమారుగా 1.5 years చిల్లర కనబడుద్ది అనుకోండి. లాస్ట్ 2 yearsలో కూడా, లాస్ట్ అట్లీస్ట్ 1.5 yearsలో కూడా ఇది బేరిష్గానే ఉంది. కాబట్టి ఏంటి ఇప్పుడు, ఇమీడియట్గా అయితే రికవర్ అవ్వటానికి ఛాన్సెస్ తక్కువగా కనబడుతున్నాయి. ఇది రికవర్ అవ్వాలంటే ఇది ఈ హర్డిల్ దాటాలి. 175 హర్డిల్ దాటి పైకి వస్తే అక్కడ ఏమైనా రికవరీ వస్తుందేమో. 175 అయితే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే భయపడకూడదు. స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్స్ లేని బ్యాడ్ కంపెనీ కాదు ఇది, ఈ బ్యాంకు. కాబట్టి భయపడకుండా ఏం చేయాలి? చక్కగా భయపడకుండా హోల్డ్ చేయాలి. మరి ఇక్కడ యావరేజ్ చేసుకోమంటారండి అంటే ఐ డోంట్ అడ్వైస్. ఇంత వీక్గా ఉంటే ఇక్కడ యావరేజ్ చేసుకుంటారు, మళ్ళీ పడిపోద్ది. ఆ, అలా సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది అనుకుందాం. అనవసరంగా ఆ, ఏదో సామెత చెప్పినట్టు, కొండనాలికి మందేస్తే ఉండనాలికి ఊడిందని. కొండనాలిక కోసం ఉండనాలికి ఊడు కొట్టుకోలేం కదా. అంటే అయిపోద్ది అలా, ఇంకా పడిపోద్ది ఉండిపోద్ది అని నా ఉద్దేశం కాదు. ఛాన్సెస్ ఆర్ దేర్. పడిపోయింది పడిపోతూనే ఉంటుందని, పడేది పడుతూనే ఉంటుందని, పెరిగేది పెరుగుతూనే ఉంటుందని ఎగ్జంప్షన్ తీసుకోవాలి. ఈ మీడియం టు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో, మీడియం టర్మ్ అట్లీస్ట్ తీసుకుంటే ఇది బేరిష్గానే ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ పెట్టేసి ఉన్నాం, డబ్బులు బ్లాక్ అయిపోయినాయి, ఇంకా మళ్ళీ పెట్టడం ఎందుకు? ఇంకేదన్నా షేర్ ఇది యావరేజ్ చేసే కంటే ఇంకేదైనా కొంచెం గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న గ్రోత్ స్టాక్లో ఆ డబ్బులు పెడితే బాగుంటుంది కదా. దీనిలోనే పెట్టేయటం ఎందుకు? ఆల్రెడీ గుంట అది అంటే ఇదైపోయింది, డౌన్ అయింది, డౌన్లో ఉంది. దాన్ని ఏదో ఉద్ధరిద్దామని వెళ్ళటం ఎందుకు? దట్స్ నాట్ ఏ కరెక్ట్ ఐడియా. సో ఈ స్టేజ్లో మరి కొనుక్కోమంటారా అంటే నేను అసలు చెప్పను కదా, అడ్వైస్ చేయను కదా అట్లాగా. కొనుక్కోవటం ఏంటి? ఇలాంటి పడిపోయి ఉన్న కంపెనీలు కొనుక్కోవటం ఏంటి? పెరుగుతున్న కంపెనీలు కొనుక్కోవాలి. ఆగిపోయిన బస్సులో కూర్చుంటే, ఆగిపోయిన బస్సు ఎక్కటం ఏంటి? అది కదులుద్దో కదలదో, దానికి అది రిపేర్ ఉందో, ఆల్రెడీ ఇంజిన్ రన్ అవుతూ బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న బస్సు ఎక్కాలి, లేదా నడుస్తున్న బస్సు ఎక్కాలి. నడుస్తున్నంటే పరిగెత్తున బట్టి బస్సు పరిగెత్తి ఎక్కమని కాదు, కొద్దిగా జస్ట్ అబౌట్ టు మూవ్ ఎక్కాలి బస్సు కదా. ఇది అంతే. సో బంధన్ బ్యాంక్ గురించి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ రెండో స్టాక్. తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ స్టాక్ పరిస్థితి ఏంటి? స్టాక్ అంటే గుర్తుకొచ్చింది. తిరుపతి 9th and 10th మీట్ ఉంది కదా. ఎవరో ఒకరిద్దరు అడిగారు, సార్ ఇంకా సీట్స్ ఉన్నాయా అని. ఎస్, ఇంకా సీట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు, మీ సీటుని బుక్ చేసుకోవచ్చు 9th-10th. ఓకే అండి. వివరాలు కావాలనుకుంటే అది మొన్నటి వీడియోలో చూడండి, వీడియోలో చెప్పడం జరిగింది. నంబర్ కూడా ఇచ్చాం.
ఇంట్రెస్ట్ ఉంటే, అటెండ్ అవ్వాలనుకుంటే యూ కెన్ ప్లాన్. ఓకే అండి. సో ఇక్కడ లాస్ట్ 2 ఇయర్స్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇక్కడ వరకు బాగా దేదీప్యమానంగా వెలిగింది, 786. ఆ తర్వాత దుర్దశ మొదలైంది, గట్టిగా తగ్గింది. మరి రికవర్ అవుతుందా అంటే ప్రస్తుతం బేరిష్గా ఉంది, కానీ పర్వాలేదు. ఇమీడియట్గా రికవర్ అవ్వకపోయినా టైం పట్టినా రికవరీకి ఛాన్సెస్ ఉన్నాయి. ఏమండి, ఇక్కడికి వచ్చి ఆగింది ఇది. ఇంకా తగ్గదని ఏం లేదు, కానీ ఇట్స్ ఓకే. బంధన్ బ్యాంక్ అంటే ఇది కొంచెం బెటర్, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్లో ఇప్పుడు ఇది టంబుల్ అయింది. ఇప్పుడే రీసెంట్గా టంబుల్ అయింది, రీసెంట్గా దెబ్బతింది. డిసెంబర్ నుంచి దెబ్బతింది. అంతకుముందు బాగానే ఉంది కదా. డిసెంబర్ కాదు కానీ అక్టోబర్ తర్వాత, అక్టోబర్ సెప్టెంబర్ ఎండ్ వరకు బాగుంది. 800 క్రాస్ అయింది. ఆ తర్వాత అంటే ఇట్లా ఈ పీక్లో కొనుక్కున్నారనుకోండి, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. 800 కొన్నాను నేను, ఇప్పుడు 500 అయింది బాబోయ్ అంటారు. అసలు పీక్లో ఎవరు కొనమన్నారు? అక్టోబర్ అంటే పీకే అది, సెప్టెంబర్ అక్టోబర్ పీకే. ఆ తర్వాతే కదా మార్కెట్ పడింది, మార్కెట్ పడింది, ఇది పడింది, మార్కెట్తో పాటు తగ్గింది అంతే. కాబట్టి ఇది ఆ, ఓకే, హోల్డ్ చేసుకోండి. యావరేజ్ చేసుకోవటానికి మాత్రం నేను సలహా ఇవ్వలేను. ఏమో ఇంకెంతకాలం ఉంటుందో, ఇంకా తగ్గుద్దేమో, ఎలా చెప్పేది. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యావరేజింగ్. ఐ డోంట్ అడ్వైజ్ యావరేజింగ్. మీ దగ్గర ఉంటే చక్కగా హోల్డ్ చేసుకోండి. ఎక్కువలో కొన్నా తక్కువలో కొన్నా అది మళ్ళీ పికప్ అవుతుంది వన్ ఫైవ్ డే. ఎనర్జీ స్టాక్స్ కరెక్షన్ వచ్చింది కదండి, బాగా పెరిగాయి కదా, అందుకని బాగా కరెక్షన్ వచ్చింది. డోంట్ వరీ. అయితే కొత్తగా ఎంటర్ అవ్వమంటారా అంటే ఉమ్, మీ ఇష్టం, అది నేను చెప్పలేను. ఫైనల్గా రిజల్ట్స్ వస్తే ట్రెంట్ రిజల్ట్ నాట్ బ్యాడ్, బాగానే ఉంది. చిత కొట్టేశారు. అది ఎందుకు చిత కొట్టేశారండి? రీజన్ నెంబర్ వన్ ఏంటంటే అది నిఫ్టీ 50లోకి వచ్చింది కదా. నిఫ్టీ 50లోకి వస్తే క్షమించరు. 150, 140 పిఈ అది. 20, 30, 40, 50 పిఈ కాదు కదా, 150 పిఈ అంటే, ఇంత పిఈ హై పిఈలో ఉంటే నిఫ్టీ 50లో ఊరుకోరు, చాలా పెద్ద ఆపరేటర్స్ ఉంటారు. అందుకని దాన్ని కంటిన్యూస్గా చితకబాతున్నారు. 8,300 నుంచి ఎక్కడికి వచ్చిందంటే 5,000, మొన్న అయితే 5,100 అట్లా వచ్చింది, 5,150. ఇప్పుడు మాత్రం తక్కువే, 5,300కి దిగువకి వచ్చింది కదా. రిజల్ట్ బాగుంది, చక్కగా పడేశారు. ఒక 400 పాయింట్లు ఏమో పడిపోయింది ఇవాళ. ఆ? అయితే దీనికి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ లేక కాదు, ఫండమెంటల్స్ బాగోక కాదు, కంపెనీ చెడ్డదయం కాదు. కంపెనీ గుడ్ కంపెనీ, ప్రాఫిట్ మేకింగ్, చాలా మంచి పెర్ఫార్మెన్స్. ఇట్ హ్యాస్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. ట్రెంట్ అంటే నాట్ ఏ జోక్. బట్ ప్రైస్ ఈజ్ నాట్ రైజింగ్, రాదర్ ప్రైస్ ఈజ్ ఫాలింగ్. ఇంకొక రీజను బహుశా ఏంటంటే, ఇది దాదాపు ప్రమోటర్స్ దాదాపు సగం స్పెయిన్ వాడికి, ఎవరికో స్పెయిన్ కంపెనీకో లేకపోతే ఇండివిజువల్కో స్టేక్ అమ్మేస్తున్నారు ట్రెంట్లో. బట్ చక్కగా నేను కొనుక్కుంటాను చెప్పండి అని చెప్పి బేరానికి వచ్చాడు. బేరం అయిపోయింది ఆల్మోస్ట్. మార్చిలో ఎప్పుడో స్టేక్ ఇస్తారు, 50% స్టేకు స్పెయిన్ వాడికి ఇస్తారు వీళ్ళు ప్రమోటర్స్. అంటే ప్రమోటర్స్ ఆర్ లైట్నింగ్ దేర్ ఇదనమాట, హోల్డింగ్. ఇది కొంత నెగిటివ్గా పనిచేస్తున్నదేమో అని అనుకోవాలి, ఎందుకంటే కన్సిస్టెంట్గా పడిపోతున్నది కదా. ఇక్కడ ఎఫ్ఐఎస్ చెత్త కొట్టేస్తారు కదండి. ఎఫ్ఐఎస్ అమ్మటం మొదలు పెడితే నీకు 10,000 దల్లా 5,000కి వచ్చేస్తుంది అంతే. 40% దాకా తగ్గిందండి ఇప్పుడు, ఇంకంతకని ఏం కావాలి. ఆల్మోస్ట్ 40% డౌన్ ఫ్రమ్ ఇట్స్ పీక్ లెవెల్. ఈ ట్రెండ్ కంపెనీ మంచిదే, బట్ ఇట్ ఈస్ అండర్ సెల్లింగ్ ప్రెషర్. అయితే ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన పని లేదు.
ప్రాఫిట్ మేకింగ్, మంచి గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీ. ఇబ్బంది ఏం లేదు. రిటైల్, పైగా అంతా క్యాష్ బిజినెస్. ఇందులో రాని బాకీలు, అప్పులు అప్పులు అప్పుల వ్యాపారం కాదు. తర్వాత దీనికి బోల్డ్ అని డివిజన్స్ ఉన్నాయి. ఫ్యాషన్ అని, అదని ఇదని అన్నీ ఉన్నాయి. సో అది స్టోరీ. నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్స్. హీరో మోటో కార్ప్ కూడా రిజల్ట్ పర్వాలేదు, బాగానే ఉంది. మార్కెట్ని ఏం డిసప్పాయింట్ చేయలే. కానీ ఈరోజు కొద్దిగా పడేశారు కదా. అంటే ఇవి ఓవర్ ప్రైస్డ్ అని మార్కెట్ ఉద్దేశం. ఇది కూడా 6,000 పైచలకు వెళ్ళింది. పరుగులు తీసి 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 డమాల్మని పడేశారు. ట్రెంట్ లాగానే ఈ హీరో మోటో కార్ప్ కూడా భయంకరంగా పడింది. మంచి కంపెనీ, బాగా తగ్గింది ఏంటి, ఇంత తగ్గింది పర్వాలేదు అని దాన్ని చెప్పడం జరిగింది మొన్న. రిపబ్లిక్ డేకో ఎప్పుడో చెప్పాం, జనవరి 1st దీన్ని చెప్పాం. హీరో మోటో కార్పు పర్వాలేదు అని. అఫ్ కోర్స్ చెప్పిన తర్వాత పెద్ద ఏమి పెరగలేదు, అలా అనేది ఏం తగ్గలేదు అనుకోండి. బట్ లాంగ్ రన్లో బాగుంటుంది. అలాగే హీరో మోటో కార్పు, ఐటీసీ రిజల్ట్ పెద్ద ఏమి లేదులేండి, అంత నార్మల్గా ఉంది. ఎస్బీఐ రిజల్ట్ బాగానే ఉంది, కానీ కొద్దిగా తగ్గింది. అంటే వీక్ మార్కెట్లో రిజల్ట్స్ బాగున్నా పడేస్తారు. ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్లో అంతకుముందు నోటీస్ చేయని కంపెనీ రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తే పెరుగుతుంది. అన్నోటిసబుల్ కంపెనీస్, ప్రామినెంట్ పాపులర్ కంపెనీస్ రిజల్ట్ బాగున్నా కానీ పడేస్తారు. దట్స్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అదండి. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ నైట్. రేపు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ చూద్దాము. దాన్ని బట్టి మార్కెట్ గమనం, నిర్దే డైరెక్షను వస్తుంది మనకి. అప్పటి వరకు సెలవు. ఆల్ ది బెస్ట్.